వెల్కమ్ టు పల్లవి టీవీ 9 PM న్యూస్ హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో సీఎం కీలక ప్రకటన, బెనిఫిట్ షోలు రద్దు చేస్తామన్న రేవంత్. తెలంగాణ అసెంబ్లీలో సవాళ్ల పర్వం, కేటీఆర్ పై మంత్రులు ఫైర్. సబ్జెక్ట్ లేనోడికి వదురుడు ఎక్కువ, చేతగానోడికి ఏతులెక్కువ. సీఎంపై హరీష్ సెటైర్. అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్, ఈడీ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్. పెరిగిన పసిడి ధరలు, 77,000కు తులం బంగారం. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవటానికి ఎలాంటి అనుమతి ఇవ్వమని ఆయన ప్రకటించారు. సీఎంతో పాటుగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా వల్ల ఒక ప్రాణం పోయిందన్న సీఎం, అందుకే ఇప్పటి నుంచి సినిమా వాళ్లకు తమ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. फ्यूचर में आइंदा नो बेनिफिट शोज इन द नाइट बिफोर रिलीजिंग द डेट. कोई बेनिफिट शोज नहीं देंगे, कोई नया रेट्स नहीं देंगे. సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హీరో అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలో రాజకీయ పార్టీలు, కొందరు వ్యక్తులు పైశాచికంగా, నీచంగా నన్ను తిడుతూ పోస్టులు పెట్టారన్నారు. సినిమా చూడటానికి వెళ్లిన కుటుంబంలో మహిళ చనిపోతే 11వ రోజు వరకు హీరో, ప్రొడ్యూసర్ ఎవరు వారిని పరామర్శించలేదని, కనీసం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలుడి దగ్గరికి కూడా పోలేదని అన్నారు. ఇది ఏ రకమైన మానవత్వమని సీఎం ప్రశ్నించారు. तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देके डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं है तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर. आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं. आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता. आप तो निकलो. जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देकर उनको बाहर लेकर आए. बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा. तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है सर? मुझे तो समझ में नहीं आ रहा. मैं बाहर ये बोल भी नहीं सकता हूं, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूं. तो ऐसे इंसान भी आजकल दुनिया में है. फिर भी हम అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. తెలంగాణ అసెంబ్లీలో సవాళ్ల పర్వం నడిచింది. రాష్ట్రంలో 100% రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లాలో 1 ఎకరా ఆయకట్టు పెరిగినట్లు నిరూపించినా రాజీనామా చేస్తారన్నారు మంత్రి కోమటిరెడ్డి. ఇక 60% గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావటం లేదని, దీన్ని నిరూపించకపోతే రాజీనామా చేస్తారని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. మా ఉద్దేశం వ్యవసాయ స్థిరీకరణ, వ్యవసాయ స్టెబిలైజేషన్, అగ్రికల్చర్ స్టెబిలైజేషన్. ఆ కార్యక్రమంలోనే కొన్ని విప్లవాత్మకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అధ్యక్ష. అందులో ముఖ్యమైన అధ్యక్ష 24 గంటల నిరంతర విద్యుత్. తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష కరెంటు లేదు. తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటల అధ్యక్ష కరెంటు. దొంగ రాత్రి, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసి దుస్థితి. దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష. ఆ కార్యక్రమం చేశారు. అదేవిధంగా మంత్రి గారు
రైతు బంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని, ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అని అన్నారు. అసెంబ్లీలో మీడియా పాయింట్స్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేవంత్ మాటల్లో చిత్తశుద్ధి లేదని, ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదని, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ తీసుకువచ్చిన రైతు బంధు తర్వాత రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు కేటీఆర్. ఎవడయ్యా అవులగాడు, ఎవడయ్యా దివానగాడు, రైతు బంధు బంద్ అవుతుందని చెప్పిన అవులగాడెవడు, దివానగాడెవడు అని నోరు బారేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, పిసిసి అధ్యక్షుడిగా. ఇవాళ నేను అడిగిన సూటిగా, మరి ఇవాళ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన అవులగాడెవడు, వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిన దివానగాడెవడు చెప్పాలి వ్యవసాయ మంత్రి గారు అని చెప్తే ఏం చేయాలనో తెలియక ఇవాళ నోటికొచ్చిన కారు కూతలు, అక్కసుతో కూడిన మాటలు. వాస్తవం ఏంది? ఈరోజు రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు కాబట్టే, మొదలు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో నిజాయితీ ఉంటే, ఆయన ఏమన్నాడు ఎలక్షన్ ముందు, డిసెంబర్ 3 ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, 3 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 రూపాయలు నేను ఇస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా తీసుకొని రైతులుంటే ఉరుక్కుంటూ పోయి తెచ్చుకోండి, రుణమాఫీ నేను చేస్తా అని చెప్పిండు. ఇవాళ రాష్ట్ర రైతాంగం తరపున అడుగుతా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా, ఏమైనాయి నీ మాటలు? ఉరుక్కుంటూ బొమ్మని చెప్పినావు, రైతులు ఉరుక్కుంటూ పోయినారు, 2 లక్షలు 3 లక్షలు లోన్లు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత ఇవాళ వాళ్లకు మోసం చేస్తూ నీ మాయ మాటలతో బుకాయించి ఇవాళ 25% మాత్రమే రుణమాఫీ చేసి 100% అయిందని చెప్పి 550 కోట్ల రూపాయలతోని పత్రికల ప్రకటనలు మాత్రం ఇచ్చుకున్నావు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల పాట తప్ప కొత్తగా చెప్పిందేం లేదు, చేసింది అంతకన్నా లేదని అన్నారు. సబ్జెక్ట్ లేనోడికి బదురుడు ఎక్కువ, చేతగానోడికి ఏతులు ఎక్కువ అని సెటర్ వేశారు. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇవాళ అసెంబ్లీలో కూడా అబద్దాలతోనే పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. మూసీ కాలుష్యం కంటే ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైందని ఎద్దేవా చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. लेकिन मैं बोल रहा हूं, मैं नाम लेना नहीं चाहता वो मशहूर फिल्म स्टार का, क्योंकि मैं अहमियत देना नहीं चाहता, लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है, तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है। और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सर 1-2 बच्चे स्टैम्पेड में आ गए, एक औरत मर गई, उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखे, देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए। क्या मैं सही हूं या गलत हूं सर, आप बोलिए? क्योंकि एक मैसेज ऐसा दे रहे हैं कि गवर्नमेंट जुल्म कर रही है, ज्यादती कर रही है। सर इंसानियत कहां है बताइए? सर आई ऑल्सो गो फॉर पब्लिक मीटिंग सर, वेयर thousands of people come. I make sure that there is no stampede sir. I make sure that the security around me doesn't push the people so that nobody comes under the stampede sir. తాను కేవలం ఒక రోడ్డు వేయించి వెళ్లిపోనని 5 ఏళ్లు పని చేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం బల్లగరువులో పర్యటించిన ఆయన 100 కిలోమీటర్ల మేర 120 రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఇంతకు ముందు 250 మంది ఉంటే కానీ రోడ్లు పడేవి కాదని, ఇప్పుడు 100 మంది ఉన్న రోడ్డు వెయ్యాలని పీఎం మోదీ చెప్పడంతో ఈ రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. అందుకు ప్రధానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని తెలిపారు. ఇప్పుడు గత ప్రభుత్వం నడిపిన నాయకుల్లాగా జేబులో ఉన్న డబ్బులాగా నేను అట్లా కూర్చోబెట్టి చేసేస్తానని చెప్పి వాళ్ళు రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారండి. నేను దాన్ని అందరితో మాట్లాడి, సీనియర్ నాయకులందరితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి దానికి అదనంగా ఎలా నిధులు లభించాలి, 1,80,000 దాటి ఎలా అదనంగా నిధులు ఇవ్వాలి దాని మీద మాట్లాడి నేను దాని దిశగా ఆలోచిస్తాను. కొంచెం సమయం అన్నా. అంటే కొన్ని ఇళ్లకి చాలా మంది సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, కొంతమందితో మాట్లాడుతారు, వ్యక్తిగతంగా మేము చేయగలిగేది.
అంటే మేము మనసు పెట్టి పనిచేస్తాం. మీరు కొంచెం పెద్ద మనసుతోటి 1,80,000 ఇంకా బలమైన ఇల్లు కట్టొచ్చని టెక్నాలజీస్ ఉన్నాయి, అవి కూడా ఆ దిశగా కూడా ఆలోచిస్తాం. అంటే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను సభ. మీరు ముఖ్యంగా ఒక్క నిమిషం, గత ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఒకసారి మీరు అల్లూరు సీతారామరాజుని గుర్తుపెట్టుకుంది నేల, మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళని గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం 100 మందికి దాటి 250 మంది ఉంటే తప్ప మేము రోడ్డు వెయ్యం అనే పద్ధతి నుంచి నరేంద్ర మోదీ గారు వచ్చాక 100 మంది ఉన్నా చాలు రోడ్డు వేస్తామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మాజీ ముఖ్యమంత్రి ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా అనుమతులు మంజూరు చేశారు. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటు చేసుకోవటం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కేజ్రీవాల్ ను మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు ఆయన. బెంగళూరులోని టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు. క్లబ్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించనందుకే బెంగళూరు బృహత్ మహానగర్ పాలికే సమన్లు జారీ చేసింది. ఈ పబ్ చిన్నస్వామి స్టేడియం సమీపంలో ఉన్న రత్నం కాంప్లెక్స్ లోని 6వ ఫ్లోర్ లో ఉంది. దీనిపై గత నెల 29న సామాజిక కార్యకర్త హెచ్ఎం వెంకటేష్ ఫిర్యాదు చేయగా నోటీసులు పంపించింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా శనివారం పెరిగిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ₹650 పెరిగి 77,450కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹600 పెరిగి 71,000గా ఉంది. అటు వెండి ధర కూడా కేజీపై ₹1,000 పెరిగి 99,000గా ఉంది. ఇది ఇవాల్టి 9 PM న్యూస్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.